శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం వేపకుంటలో పచ్చముక్కలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు చేశారు. నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు అడ్డంగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలను ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని కోరగా వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్ల వద్ద టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తూ అలజడి సృష్టించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, అసలు ఏం జరిగింది? అవునా, రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలపైన విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గం కనగానిపల్లి మండలం వేపగుంట గ్రామంలో చోటు చేసుకుంది. వాస్తవానికి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్వాగతించారు. అయితే ఏదైతే వాల్మీకి విగ్రహం ఉందో దానిని ప్రభుత్వ స్థలంలోనూ ఎవరికి అడ్డంగాను ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఒకసారిగా దౌర్జన్యం చేశారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో వేపకుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లింగారెడ్డి, అదేవిధంగా నాగలింగమ్మ, సుధా తదితరులకు గాయాలై నలుగురిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి గతంలో కూడా వివాదం తలెత్తిన నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు స్టే కూడా ఉన్నప్పటికీ అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా టీడీపీ నేతలు రావడము, రాత్రికి జేసీబీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల వద్ద దౌర్జన్యం చేయడము, హడావుడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ పక్కన విశాలంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల వద్ద కేవలం టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అరుణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.